హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ వారి పక్కా కొలతలతో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మామూలుగా రవ్వ లడ్డు చేస్తే 2 రోజుల్లో గట్టిపడిపోవడం, పాడైపోవడం అంటుంటారు కదా. కానీ నేను చెప్పే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. నెల రోజులైనా అస్సలు ఏమాత్రం పాడవకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. నేను చేసే ఈ రవ్వ లడ్డు ఎప్పటిలా కాకుండా మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. దీనికోసం అయితే ముందుగా బౌల్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇక్కడ రవ్వ అన్నది బాగా లావుది కాకుండా సన్నపాటి తీసుకోండి. మనం చేసే లడ్డు అనేది పెర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని అయితే వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత రవ్వని ఇక్కడ చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఇక్కడ మనకి కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ అనేది రవ్వకి బాగా అంటుకుని రవ్వ అన్నది కొంచెం సాఫ్ట్ గా ఇలా జ్యూసీగా తయారవుతుంది. చూడండి, ఇలా గట్టిగా నొక్కితే ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. 1/2 కప్పు వరకు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ అనేది ముందు వేపించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి. మనకి అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేపించుకోవచ్చు. నేనైతే ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు జీడిపప్పుని, బాదంని 2 స్పూన్ల చొప్పున తీసుకుని ఇలా వేసుకుంటున్నాను. ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని 1 నిమిషం పాటు వీటిని వేపించుకోవాలి. ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ ని కూడా 2 స్పూన్ల చొప్పున వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కడ మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్ లో వేపించుకోండి. ఇన్ కేస్ ఇవి మాడినాయి అనుకోండి, మన లడ్డు ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూడండి, ఇలా బాగా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేపించగా మిగిలిన ఈ నేతిలోకి మనం పక్కన ఉంచుకున్న రవ్వ, కొబ్బరి తురుముని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకుని దీన్ని అయితే బాగా వేపించుకోవాలండి. నేతిలో ఈ రవ్వ అనేది బాగా వేగి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ వేపించుకోవాలి. ఇక్కడ కలపడం ఆపేసినా లేదా ఫ్లేమ్ని హైలో పెట్టినా మన రవ్వ అనేది మాడిపోతుందండి. ఇన్ కేస్ రవ్వ మాడితే గనక మనం చేసే రవ్వ లడ్డు అన్నది కలర్ మారడంతో పాటు చేదన్నది వచ్చేస్తుంది. అందువల్ల కలుపుతో నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకుందాం. నాకు ఇది వేగడానికి కనీసం 15 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి, రవ్వ అన్నది ఇలా కలర్ మారి మంచి అరోమా వచ్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదే ప్యాన్లో ఈ విధంగా ఉంచేస్తే రవ్వ అన్నది ఇంకా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఈ రవ్వనైతే రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3/4 కప్ వరకు షుగర్ని తీసుకుందాం. మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, దానికి సరిపడా 3/4 కప్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకుని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు పంచదారని అయితే ముందుగా కరిగించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అన్నది పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇది బాగా కరిగి కొంచెం జిగురుగా చేతికి అంటుకుంటే సరిపోతుంది. మనం చేతితో ఈ పాకాన్ని పట్టుకుంటే ఆవదం జిడ్డులాగా తగిలితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత ముందుగా వేపించుకున్న రవ్వనైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ రవ్వనైతే ఈ పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, రవ్వ అన్నది పాకాన్ని మెల్లమెల్లగా పీల్చుకుంటూ కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రవ్వని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఈ రవ్వని అయితే ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది మెల్లమెల్లగా ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. మనం ఈ విధంగా గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే మనం చేతికి తాగగలిగేంత వేడిగా వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత చివరికి ఇది కొంచెం గోరువెచ్చగా తయారయ్యాక ఇది కొంచెం ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. మనం చేసే రవ్వ లడ్డు మరింత టేస్టీగా ఉండడం కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది ఇదేనండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ లడ్డులోకి మిల్క్ పౌడర్ ఒకసారి వేసి చూడండి. ఇలా దీన్ని యాడ్ చేయడం వల్ల దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేశాక ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక గోరువెచ్చగా తయారవుతుంది కదా. చూడండి, ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి.
అంతేనండి, చాలా ఈజీగా చాలా జ్యూసీగా ఉంది కదా. మరైతే నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.